హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కొత్త టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను. మధ్యకి కట్ చేసి తీసుకున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను, కొన్ని మిరియాలు వేయండి, అలాగే రాళ్ళ ఉప్పు కూడా కొంచెం కొంచెం వేయండి. నేను సేమ్ వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేయండి. మీరు రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోండి. మనం రెగ్యులర్గా రైస్ తెస్తాం కదా, రైస్లో పురుగులు పట్టకూడదు అంటే ఎక్కువ రోజుల వరకు మీరు ఫస్ట్ రైస్ తెచ్చినప్పుడు బాక్స్లో అయినా పెట్టండి, లేకపోతే సంచిలో వేసినప్పుడు కానీ ఈ విధంగా పాకెట్లు చేసుకొని పెడితే పురుగులు అనేవి పట్టవు. కావాలంటే ట్రై చేసి చూడండి ఒకసారి. టిప్ నెంబర్ 2, మనము కొబ్బరి తురమడానికి యూజ్ చేస్తాం కదా, ఒక్కోసారి కొబ్బరి తురమడానికి కాదు, షార్ప్ లేనప్పుడు మీరు ఏం చేయాలి అంటే సామాన్యంగా ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా, ఒక కాయిన్ తీసుకొని బాగా రుద్దండి. ఈ విధంగా రుద్దడం వలన ఎక్కువగా షార్ప్ అవుతుంది. కావాలంటే ఈ టిప్ ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 3, గాజులు చూస్తున్నారు కదా, అన్ని గాజులు కూడా మిక్స్ అయ్యాయి. మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అరేంజ్ చేసుకోవడానికి టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. మీరు ఫ్రీగా ఉండే టైంలో ఏం చేయాలి అంటే ఈ గాజులను సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తక్కువ గాజులు ఉంటే సేఫ్టీ పిన్ అనేది వేయండి, లేకపోతే ఎక్కువ గాజులు ఉంటే దీనికి నేను ఇక్కడ పాతది రిబ్బన్ కట్ చేసుకుని ఈ రెండు సైడ్లు వేసి సేఫ్టీ పిన్ అనేది వేస్తున్నాను. ఒకే దగ్గర ఉంటాయి. మనము ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కష్టము కాదు, తొందరగా దొరకకుండా ఉంటే సేఫ్టీ పిన్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి. చూడండి, ఈ విధంగా అండి. చూడండి, నేను అన్నీ కూడా వేసి పెట్టానండి. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదా, మనకు ఈజీగా కూడా దొరుకుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 4, పాత్రలో మనము రైస్ చేసేటప్పుడు తెలియక కొన్ని నీళ్ళు అనేవి తక్కువ పెడతాం కదా, లేకపోతే ఏమైనా మనము వేరే పని చేసేటప్పుడు రైస్లో కొన్ని నీళ్లు కూడా ఉండవు, గంజి వంచాలి. లేకపోతే కింద ఉన్న నీళ్ళకు రైస్ ఇంకా మెత్తగా అవుతుంది కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఒక 4 నుంచి 5 ఐస్ క్యూబ్స్ వేసి గ్యాస్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి మూత పెట్టండి. తర్వాత ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగి వేడికి కరుగుతాయి కదా. చూడండి, ఈ విధంగా గంజి దానిలో కింద ఉన్న నీళ్లు నీట్గా గంజి అనేది వస్తుంది. రైస్ అంతా మెత్తగా కాదు, పొడి పొడిగా అవుతుంది. చాలా బాగుంటుంది రైస్. ట్రై చేయండి ఒకసారి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.